హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో ఈ వీడియోలో మనం దేని గురించి మాట్లాడదామంటే నిరుద్యోగులు పడే సమస్యల గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. ముఖ్యంగా తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ గురించి మాట్లాడదాం. సో తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్లో జరిగే అన్యాయం ఏంటిదంటే పోలీస్ నోటిఫికేషన్ అనేది చాలా డిలే అయింది. దానివల్ల చాలా వేలాది మంది అభ్యర్థులు వాళ్ళ వయసును కోల్పోతున్నారు. సో నాకు వచ్చిన కామెంట్స్ ప్రకారం మీకు గవర్నమెంట్కి విజ్ఞప్తి ఏంటిదంటే ఫ్రెండ్స్, ఫస్ట్ జీవో 30 గురించి వాస్తవం మాట్లాడదాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 30 ద్వారా 2 years వాళ్ళు పెంచారు ఫ్రెండ్స్. అయితే ఆ ఏజ్ రిలాక్సేషన్ అనేది నోటిఫికేషన్ రాకపోవడం వల్ల డిసెంబర్ 2025 నాటికి ఆ జీవో 30 అనేది యూజ్ కాకుండా పోతుంది. ఆ ఏజ్ పెంచినా సరే కొన్ని వేల మంది స్టూడెంట్స్కి అసలు ఏజ్ అనేది అసలు యూజ్ కావట్లేదు ఫ్రెండ్స్. 2 years. అందుకే అభ్యర్థుల సమస్య ఏంటిదంటే 2025 డిసెంబర్ కల్లా కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఏజ్ పోతుంది. ఆ ఏజ్ పోకుండా ఏం చేయాలి ప్రభుత్వం వారు, కానిస్టేబుల్ది 35 years చేయాలి ఏజ్ రిలాక్సేషన్ అని. అలా చేయడం వల్ల కొంచెం మనకి స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే 5-6 ఏళ్ళ నుంచి ఎటు వెళ్ళకుండా లైబ్రరీలకే అంకితమై పుస్తకాలు చదువుతూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్రీషియస్ టైంని వాళ్ళు మొత్తం స్టడీస్ పైనే పెట్టుకొని ఒక హోప్తో ఉంటున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ రాకపోవడం వల్ల వాళ్ళు ఒక అవకాశం కోల్పోతున్నారు. ఆ అవకాశం కోల్పోకుండా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఏం చేయాలంటే నిరుద్యోగులకు ఏజ్ అనేది 35 years చేయాలి కానిస్టేబుల్కి. సో ప్రభుత్వం వచ్చిన తర్వాత యూత్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఎక్కువ మాట్లాడలేదు. ఇచ్చిన వాటి గురించే మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు ఈ కొత్త నోటిఫికేషన్ గురించి లేవు. కొత్త నోటిఫికేషన్ లేకపోవడం వల్ల ఎవరికి ఉద్యోగాలు రావట్లేవు. అయితే పోలీస్ రిక్రూట్మెంట్ క్యాలెండర్ కూడా లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. ఎప్పటి నుంచో విడుదల అవుతుందని అనుకున్నాం కానీ ఇంతవరకు విడుదల కాలేదు. ఆ విడుదల కాకపోవడం వల్లనే మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. అటు ప్రైవేట్ జాబ్ చేయలేక, ఇటు ప్రిపరేషన్లో ఫుల్ ఫోకస్గా పెట్టలేక ఎన్నో సమస్యలు పడుతున్నాం. నెక్స్ట్ అయితే ఇప్పుడు డిమాండ్ ఏంటిదంటే ఫ్రెండ్స్, రిక్వెస్ట్ ఏంటిదంటే ఈ వీడియో ద్వారా ఇమీడియట్గా పోలీస్ నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి. ఇవ్వడం ద్వారా వేల మంది ప్రజలు అంటే వేల మంది నిరుద్యోగులకు ఏజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ జీవో 30 ఏజ్ రిలాక్సేషన్ని కనీసం మరో 2-3 years ఎక్స్టెండ్ చేయాలి. లేకపోతే పర్మనెంట్గా కానిస్టేబుల్ది 35 years వరకు చేయాలి. 35 years వరకు ఏజ్ చేయడం వల్ల వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. 35 years వాళ్ళు గ్రౌండ్ కొట్టలేరా అంటారు. కొట్టలేకపోతే డిస్క్వాలిఫై అయిపోతారు కదా. ఏజ్ చేయడం వల్ల నష్టం ఏం లేదు. 35 years వాళ్ళు చాలామంది ఒక 500 నుంచి 1000 మంది నన్ను కాంటాక్ట్ అయ్యారు. అయితే వాళ్ళకి సపోర్ట్గా నేను మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. అయితే యువత ఎవరు నోటిఫికేషన్ కోరడం లేదనే పచ్చబద్ధం. ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఆ నోటిఫికేషన్ రావడం వల్ల మంచిగా చదువుకుంటూ వాళ్ళ భవిష్యత్తుకు బాటలు ముందు అడుగు వేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇట్లా డిలే చేయడం వల్ల కొన్ని వేల మంది కెరీర్లు నాశనం అయిపోతున్నాయి. తెలంగాణ ఇతర రాష్ట్రాల వాళ్ళకు కూడా న్యాయం చేసినట్టు అవుతుంది జనరల్ కేటగిరీలో చేయడం వల్ల. యూత్ ఫస్ట్ అనే నినాదాన్ని ప్రభుత్వం వారు ముందు పెట్టాలి. ఫస్ట్ యూత్కే కెరీర్ గైడెన్స్ ఇవ్వాలి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. కాబట్టి ఫ్రెండ్స్, జీవో 30ని ఎక్స్టెండ్ చేయాలి. మెయిన్ లాంగ్ జంప్ని తగ్గించాలి. అలాగే పోలీస్ నోటిఫికేషన్ త్వరగా ఇవ్వడం వల్ల చదువుకున్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది. న్యాయం జరగడం వల్ల తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, బంగారు తెలంగాణగా మారుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో డైలీ గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి, మంచిగా చదువుకోండి, మంచి ఫుడ్ తినండి, డైట్ మంచిగా ఫాలో కాండి, సక్సెస్ కాండి, తెలంగాణకు మంచి పేరు తేయండి ఫ్రెండ్స్. మీ పేరెంట్స్ని మంచిగా చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అడుగు బ్రో ఛానల్ and also share this video with everyone.